వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో జనరల్గా ఆల్కహాల్ కన్జంప్షన్ అనేది ఎక్కువగానే ఉంటుంది. అయితే కొందరు చాలా లిమిటెడ్ క్వాంటిటీ తీసుకున్నా కానీ వాళ్ళ బ్రెయిన్ పనిచేయకుండా ఉంటుంది. సో ఓవరాల్గా ఆల్కహాల్ తీసుకుంటే బ్రెయిన్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ఎందుకు కొందరు దానికి అడిక్ట్ అవుతారు, ఎందుకు కొందరిలో కొంచెం మోతాదులో ఆల్కహాల్ తీసుకున్నా బ్రెయిన్ సరిగా పనిచేయకుండా ఉంటుంది, ఆల్కహాల్ తీసుకున్నా కానీ స్టడీగా ఉండడం ఎలాగా, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారు ఉన్నారు ఫ్రమ్ ఏస్టర్ ప్రేమ్ హాస్పిటల్, అమీర్పేట్. డాక్టర్ గారు నమస్తే. ఈ ఆల్కహాల్ బ్రెయిన్ అంటే ఆల్కహాల్ తీసుకుంటారు, అది బ్రెయిన్ మీద ప్రభావం చూపిస్తుంది, అసలు మత్తెక్కడం అంటే అదేనా? అసలు ఆల్కహాల్కి చాలా మంచి మాట ఒకటి ఉంది. కొంతమంది చెప్తారు శాస్త్రం ఏమిటంటే మగవాళ్ళు అయితే రోజుకి ఒక డ్రింక్ అట, దానికి ఏదో లెక్క ఉంటుంది. స్త్రీలు అయితే వారంలో 3 సార్లు తీసుకుంటే పర్వాలేదు అని ఒక దగ్గర రాస్తుంది. ఓ సేఫ్ మెథడ్ కూడా ఉందా? కానీ ఆ పక్కనే ఆరోగ్య శాస్త్రం వేరే చెప్తుంది. ఏమిటది? ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం అసలు ఏమాత్రం కూడా ఆల్కహాల్ తీసుకుంటే ప్రమాదమేనే. అంటే ఆల్కహాల్ అనేది ఒక న్యూరోటాక్సిన్ అండి. అంటే ఏమిటి? మెదడు, వెన్నుపాము, నరాలు వాటన్నిటిని కూడా డ్యామేజ్ చేసేటువంటి ఒక ద్రవ పదార్థం. సరే, మరి ఇప్పుడు చూస్తూ ఉంటే భారతదేశంలో ఆల్కహాల్ వాడే వాళ్ళ సంఖ్య లక్కీగా ఈ మధ్యన తగ్గిందట. ఒకప్పుడు 29.2% ఉండేది మంది, అంటే 100 మందికి 29 మంది తీసుకునేవారు. ముఖ్యంగా ఏ ప్రాంతాలండి? నార్త్ ఈస్ట్, అరుణాచల్ ప్రదేశ్, పంజాబ్, ఛత్తీస్గఢ్. దక్షిణ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అగ్రగానం. ఎందుకు? డిసెంబర్ 30-31వ తారీఖు గత ఏదైతే కొత్త సంవత్సరం రాకముందు 2 రోజుల్లోనే 750 కోట్ల పైన మించినటువంటి మద్యం తాలూకు అమ్మకాలు జరిగాయటండి. ఇది నేను చెప్పేది కాదు, తెలంగాణ ఎక్సైజ్ శాఖ వారి గణాంకాలు. అంటే చాలా అఫీషియల్ గణాంకాలు, అంత వచ్చిందండి. మళ్ళీ ఉన్నది తెలంగాణ రాష్ట్రం ఎంతండి? ఇంత చిన్న రాష్ట్రం. అక్కడ వాడకం అందరూ గమనించాలి. అంటే ఆల్కహాల్ తీసుకుంటే చెడ్డ వాళ్ళని మంచి వాళ్ళని కాకపోయినా ఆల్కహాలు మెదడు, నరాల మీద దాని ప్రభావం అవుతుంది. ఆ మూడుని ఖరాబ్ చేస్తుంది, బ్యాలెన్స్ సరిగ్గా ఉండదు, జ్ఞాపశక్తులు ఏమైపోతూ ఉంటుంది. అంటే ఇన్ని ఇబ్బందులు క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆల్కహాల్ తీసుకుంటే 2 రకాలుగా ఉంటుంది దాని ఎఫెక్ట్. ఇమీడియట్గా కొత్తగా ఎవరో మొదలుపెట్టారనుకోండి ఒక పద్ధతి, సంవత్సరాలు కొద్ది అలా అలవాటు తీసుకుంటూ ఉంటే కొన్ని పద్ధతి. ఈ ఇమీడియట్గా అయితే ఈ మెదడు లోపల ఒక భగవంతుడు ఒక కమ్యూనికేషన్ వ్యవస్థను అమర్చాడు ఆయన, ఒక సిస్టమ్. అంటే ఒక కణాలకి మధ్యన కమ్యూనికేషన్ ఉంటుంది. ఈ కమ్యూనికేషన్ సడన్గా కుంటిపడిపోతుంది. దానికి కారణం ఏంటంటే మెదడు లోపల 2 రకాల రసాయనాలు, న్యూరో ట్రాన్స్మిటర్స్ అని ఉంటాయి. ఒకటి గాబా, రెండోది గ్లూటామేట్. గాబా అనేది గామా ఎమైనో బ్యూట్రిక్ యాసిడ్. అది మెదడుని ఇబ్బంది రాకుండా ఏదైతే ఉందో కొంచెం క్వైట్గా చేసేది అనేటువంటి ఒక వ్యవస్థ, దాని పనితనం అది. ఈ ఆల్కహాల్ ఏం చేస్తుందో దాన్ని ఇంకా డల్ చేసేస్తుంది. ఇంకా వ్యక్తి ఇంకా డల్ అయిపోతారు కదండి. మామూలుగానే అది నెమ్మదిగా చేసేటువంటి ఒక ద్రావకం. ఈ గ్లూటామేట్ అన్నది ఎక్సైటేషన్ చేసేది, అంటే యాక్టివ్గా ఉంచాలి, ఉత్సాహంగా ఉంచేది, దాన్ని డల్ చేస్తుంది. అంటే గ్లూటామేట్ దానిని ఎక్సైటేషన్ తగ్గిస్తుంది. ఈ గాబా అన్నది ఏదైతే డిప్రెషన్ చేసే దానిని ఇంకా ఫర్దర్గా డిప్రెస్ చేస్తుంది. అంటే కొంతమంది చూస్తాము ఆల్కహాల్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఓవర్ ఎగ్జైట్మెంట్గా, అది దానికి రెండు మాట ఒకటి ఉంది. అది మూడుని బట్టి ఉంటుంది. కాగ్నిటివ్ దాన్ని ఏమంటారు మీరు చెప్పారు కాబట్టి ఇన్హిబిషన్ పోతుందండి, నిబంధన లేదు, ఎవరు ఏమనుకుంటారని ఇంకా లేదు. ఆ టైంలో అసలు ఎక్కడో విహరిస్తారు. యూఫోరియా అని. యూఫోరియా అంటే ఏదో లేనిది ఊహించుకోవడం. అది తర్వాత సరిగా ఏది పేలాపనలన్నీ. ఇవన్నిటి కారణం ఏంటంటే ఈ ఆల్కహాల్ తాలూకా ప్రభావం. రెండోది ఇది ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ. అదే కాకుండా కోఆర్డినేషన్. ఇప్పుడు మీరు చెప్పారు ఎవరైనా ఆల్కహాల్ తీసుకున్నారని, దాని ఎఫెక్ట్ ఎక్కడ మెదులుతుంది? చిన్న మెదడు. మాట కొంచెం ముద్దపడిపోతుంది, బ్యాలెన్స్ పడిపోతుంది, నడవలేరు. ముక్కు నుంచి చేయి ఇలాగ తీసుకుని వాళ్ళు చేయమంటే ముక్కు అసలు సరిగ్గా పోదు అది. కానీ దాని కోఆర్డినేషన్ ఉండదు. ఈ 3 కూడా నెమ్మది ఏమిటి? మూడులో కానీ ఇన్హిబిషన్ పోవడం, అసలు ఏది మంచి చెడు ఎవరు ఎదురుగా ఉన్నారు, స్త్రీలు తెలిసిన వాళ్ళు వాళ్ళ ఎదురుగా మాట్లాడకూడదు. పేలాపంలో ఒకసారి డ్రింక్ పడిందంటే ఇంకా కంట్రోల్ ఉండదు, ఏవేవో మాటలు బయటకు వస్తాయి.
రెండోది ఏమిటంటే ఈ మర్చిపోవడం, జ్ఞాపక శక్తి ఒకటి, ఇవి కూడా తేడా వస్తూ ఉంటుంది. ఎక్కువ తక్కువ మాటలు, డిజోరియంటేషన్, ఇవన్నీ అవి ఈ మెంటల్ దీనికి. ఇవి ఇమీడియట్గా అన్నట్టయితే పోనీ ఆల్కహాల్ మానేశాడు ఏదో సెటిల్ అయిపోతుంది. లాంగ్ టర్మ్ ఎక్కువగా తీసుకున్నట్టయితే వచ్చే ప్రమాదం చూస్తే న్యూరోనల్ ఇంజరీ అంటే ఏమిటి, నరాలని మెదడుని ముఖ్యంగా నాశనం చేస్తుంది. మెదడులో ఒక వ్యవస్థను అమర్చాడు భగవంతుడు, బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అని. అంటే అది ఒక రకమైనటువంటి తెలియనిది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా లాంటిది. దానిని దాటి ఎవరు, ఒక పోలీస్ మ్యాన్ అనుకోండి, ఎవరైతే గేట్ మ్యాన్ ఎవరండి అడగకుండా ఎవరైనా వదలడో అదే మాదిరి. అంటే దాని లోపలికి కలుషితమైన విష పదార్థాలు పోకుండాను ఉపయోగకరమైనటువంటి న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో, ఉపయోగకరమైన ఎదురుకయ్యేటువంటి న్యూట్రిషన్ వదిలేసేటువంటి ఒక పద్ధతి అది. ఈ ఆల్కహాల్ ఏం చేస్తుంది, దాని లోపల దాటి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి లోపల మెదడు లోపల ఒక రకమైన వాపును తయారు చేస్తుంది, ఇన్ఫర్మేషన్. దానివల్ల మెదడులో ఉండే గ్రే మ్యాటర్, వైట్ మ్యాటర్ రెండు కూడా డ్యామేజ్ అవుతాయి. గ్రే మ్యాటర్ అంటే మెదడు పైన ఉండేది. దానివల్ల ఏమవుతుంది, గ్రే మ్యాటర్లో ఏమిటి, జ్ఞాపక శక్తి, క్యాలిక్యులేషను, తెలివి, మంచి చెడు విచక్షణ, ఏదైనా డెసిషన్ మేకింగు, ఇవన్నీ కూడా నెమ్మది నెమ్మది నశిస్తూ ఉంటాయి. రెండోది ఏంటంటే వైట్ మ్యాటర్, అంటే లోపల ఉండేదాన్ని వైట్ మ్యాటర్ అంటారు. ఆ వైట్ మ్యాటర్ పైన ఉండేటువంటి పొరని మైలిన్ అంటారు. ఈ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళది అది నెమ్మది నెమ్మదిగా డీజనరేట్ అయిపోతుంది. ఆ కణాలు ఏదైతే ట్రాక్ట్స్ అంటాం అంటే ఏమిటి, ఇప్పుడు మెదడులో కుడి కన్నం నుంచి మనం ఏదో వస్తువుని చూసాము, అది మెదడులో శరీరానికి మిగతా భాగానికి చేదో వెళ్ళాలి కదా, అది చేసేటువంటి ఒక కమ్యూనికేషన్ వ్యవస్థ అన్నది ఈ వైట్ మ్యాటర్. వైట్ మ్యాటర్ కూడా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. ఇంత దొడ్డుగా ఉండేటువంటి ట్రాక్ట్స్ అన్నది సన్నంగా అయిపోతాయి, పనితనం తగ్గిపోతుంది. ఇంకొక ముఖ్యమైనట్టు ఏజింగ్. అందరూ గమనించాల్సింది ఏంటంటే, ఎవరన్నా కానీ ఒక 15 సంవత్సరాలు రోజుకు 4 సార్లు డ్రింక్ తీసుకున్నారనుకోండి, ఇది చాలా అందరూ గమనించాలి. ఒక సంవత్సరం పాటు తగ్గిపోతుంది అటు వయసు. అంటే 15 సంవత్సరాల వయసులో మీకు 16 వచ్చినట్టు అవుతుంది. చూసారా, అంటే ఏజింగ్ అంత తొందరగా వస్తుంది. ఒకటి బ్రెయిన్ మీద ఇంత ప్రభావం, న్యూరోటాక్సిసిటీ అంటే అంత ప్రమాదం ఉంది అని. రెండోది ఏమిటి, ఈ ఆల్కహాల్ న్యూరోపతి. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు చేతులు తిమ్మిర్లు, కాళ్ళు తిమ్మిర్లు, నడవలేరు, విపరీతమైన ఇబ్బంది, లేనిపోయిన అపసోపాలు. ఇంకొకటి ఏమిటంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ. ఎవరైతే ఆల్కహాల్ తీసుకుంటారో వాళ్ళు అనుకుంటారు ఆ టైంలో ఏదో చికెన్లు లేకపోతే కారం తీసుకుంటూ ఉంటే హ్యాపీగా ఉందని, కానీ దానివల్ల న్యూట్రిషన్ ఫుడ్ కాదు. దానివల్ల విటమిన్ B1 లోపిస్తుంది. దానివల్ల వచ్చేదాన్ని వెన్నికి కోర్సకాఫ్ సైకోసిస్ అని. అసలు వెన్నుకి అంటే కంట్లో చూపు సరిగ్గా కనబడదండి, జ్ఞాపశక్తి సరిగ్గా ఉండదు, ఏదో వేలాపన చేస్తూ ఉంటారు. తర్వాత కోర్సకాఫ్ సైకోసిస్ అంటే ఏమిటి, ఎలా అంటే అన్ని అబద్ధాలు చెప్పడం, లేని మాటలు చెప్పడం. అంటే ఏదో ఊరికే చెప్పాడు అంటే, ఇప్పుడు పెద్ద మహానుభావుడు ఉన్నాడు అమెరికా అధ్యక్షుడు, అలాంటి మాటలు అన్నమాట. దాన్ని సైకోసిస్. ఈ వెన్నికి కోర్సకాఫ్ సైకోసిస్ అంటే ఈ B1 అన్నది డెఫిషియన్సీ వల్ల, ఏదైతే థైమిన్ డెఫిషియన్సీ అని. ఇలాంటి ఉన్న వాళ్ళకి మనం చేయాల్సింది ఏంటంటే, ఇంజెక్షన్ రూపంలో కొంతమంది ఆల్కహాల్ దీంతో టాక్సిటీతో అడ్మిట్ అవుతారు. ఆల్కహాల్ టాక్సిటీ కూడా వస్తుంది దానివల్లే. అంటే సడన్గా ఏం లేదు, స్ట్రోక్ మాదిరి వస్తారు వాళ్ళు. టెస్టులు చేస్తే అన్ని నార్మల్ ఉంటాయి, అప్పుడు హిస్టరీలో ఆల్కహాల్ ఉంది అని. అప్పుడు దానికి మనం B1 ఇంజెక్షన్ రూపంలో ఇస్తాం. ఎంత ఇస్తాము, దగ్గర 250 నుంచి 500 మిల్లీగ్రాములు ఇంజెక్షన్ రూపంలో 5 రోజులు ఇచ్చి 3 సార్లు రోజుకి. ఆ తర్వాత మళ్ళీ దాని ట్యాబ్లెట్ల రూపంలో ఇవ్వాలి. అంత ఇంపార్టెంట్ ఈ వైటమిన్ ఏది, థైమిన్, వైటమిన్ B1. ఇంకోటి దీనివల్ల ప్రాబ్లం వస్తుంది, స్ట్రోక్ అండి. స్ట్రోక్కి ఆకాలకి ఎందుకంటే అంత సంబంధం అంటే ఇదే. స్ట్రోక్ వల్ల ఏమవుతుంది, బీపీ పెరుగుతుంది, కణాలు ఏదైతే రక్తనాళాలు ఉన్నాయో దానిలో అది డ్యామేజ్ అయిపోతుంది. బీపీ పెరగడం వల్ల దాని లోపల ఉండేటువంటి ఇంటిమ అన్నది నెమ్మదిగా డ్యామేజ్ అయిపోతుంది, సడన్గా స్ట్రోక్ వస్తుంది. ఎంతమందికి ఒక 4 సార్లు ఆల్కహాల్ రోజు తీసుకుంటుంటే 60% స్ట్రోక్ రావడం తీసుకుందట. మన వయసులో మార్పు అనేది సరే చెప్పాము. అంటే ఇన్ని మార్పులు ఒక్కసారి ఆల్కహాల్ కానీ కంటిన్యూస్గా తీసుకుంటూ ఉంటే ఇన్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. డైరెక్ట్గా బ్రెయిన్ లోపలికి న్యూరోనల్ ఇంజరీ కానీ, లేకపోతే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ మనం చెప్పుకున్నట్టుగా ఏదైతే B1 డెఫిషియన్సీ వల్ల కానీ, లేకపోతే నరాల మీద దాని ప్రభావం న్యూరోపతిని కానీ, ఇన్ని ఇబ్బందులు బ్రెయిన్ మీద వస్తూ ఉంటాయి. ఏజింగ్ అన్నది మీరు విచిత్రంగా అనిపిస్తుంది, చూడడానికి ఇంత తేడా వస్తుందా అంటే ఇయర్లీ ఒక సంవత్సరం ఎక్కువగా 5 సంవత్సరాలు కనుక తీసుకుంటే ఇంకా మరి దాని ఇబ్బంది అన్నది ఇంత అంత కంటిన్యూస్గా. అందువల్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పారంటే, మీరు అసలు తీసుకోవడం అన్నదే మంచిది కాదు. అదే కాకుండా గ్రే మ్యాటర్ అంటే ఏదైతే ఉందో పైన ఉండేదాన్ని వైట్ మ్యాటర్ మీద
మెదడు తాలూకా సైజు చిన్నగా అయిపోతుందండి, కంటాక్ట్ అయిపోతుంది గేమ్ మ్యాటర్ని, ఇంత చిన్నగా అయిపోతుంది. ముఖ్యంగా ఏమిటి, జ్ఞాపక శక్తి, ఒక ఏరియాస్ ఉంటాయి, హైపోథాలమస్, హిప్పో క్యాంపస్ అని, హైపోథాలమస్ కాదు హిప్పో క్యాంపస్ అని, ఫ్రాంటల్ కార్టెక్స్ అని ఇక్కడ ఉంటాయి లోపల, ఫ్రాంటల్ కార్టెక్స్ ఇక్కడ ఉంటుంది, అవి చిన్నగా అయిపోతాయి. ఒక అదృష్టం వల్ల ఏంటంటే ముఖ్యంగా చిన్నపిల్లల్లో, అంటే యంగ్స్టర్స్లో, చిన్నపిల్లలు కాకపోయినా, ఇప్పుడు చిన్నపిల్లల గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే దగ్గర 13 నుంచి 15% శాతం కాదు, 15 సంవత్సరాల్లోనే అసలు ఆల్కహాల్ తీసుకోవడం మొదలు పెడుతున్నారని తెలుసా. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అది ఏమిటి, చుట్టుపక్కల వాళ్ళు తీసుకోరా ఏం కాదని చెప్పడం, పీర్ ప్రెషర్ అంటారు. లేదు అసలు ఏంటి, ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం, ఏముంటుంది నా బొంద, ఇంకా అక్కడి నుంచి మొదలవుతుంది వ్యవహారం. 13 నుంచి 15 సంవత్సరాల్లోనే ఉంది. భారతదేశం అంతటా కూడా ఏదైతే ఆల్కహాల్ వాడక ముందు చెప్పాను 29% నుంచి 23% తగ్గిందని సంతోషపడాలంటే యువతలో దీని వాడకం చాలా పెరిగిపోయింది. ఎంతవరకు అంటే 31% యంగ్స్టర్స్లో. మగవాళ్ళు అయితే 38% యావరేజ్. స్త్రీలేమి దగ్గరలో వెనుకబడేమీ లేరండి, దగ్గర 20% స్త్రీలలో కూడా బాగుంటుంది. ఆల్కహాల్ అంటే ఏదైనా ఆల్కహాల్ అంతే, అంటే దానిలో ఆల్కహాల్ ఉన్నది, మీరు పేర్లు అవన్నీ రకరకాల పేర్లు పెట్టుకోవడం ఉపయోగం లేదు. ఆల్కహాల్ ఏ రూపంలో ఉన్నా కూడా, ఏదైతే నాటు నుంచి ఏదైతే హైఫై మాటలైనా కానీ దానివలన ఇప్పుడు మనకిప్పుడు ఈ భారతదేశానికి అది సరే, అందరూ సంతోషంగా, భారత ప్రధాని కూడా సంతోషపడుతున్నారు, యూరోప్తో ఒక డీల్ వచ్చింది, ఫ్రీ ట్రేడ్ డీల్ అని. దానివల్ల ఒక ముఖ్యమైన హెడ్డింగ్ ఒక ఏది తెలుసా, సరే కార్లు అవన్నీ వస్తాయి, దానివల్ల కొంచెం చీప్ అవుతాయట, ఏది మెర్సిడీస్ పెద్ద కార్లన్నీ, మెర్సిడీస్, బెంజు, ఆడియన్. దానికి తోడు ఈ వాడ్కా ఏదైతే అక్కడ చాలా ఫేమస్ యూరోప్లో, అంటే ఒక రకమైన ఆల్కహాల్ డ్రింక్ అది, అది చీప్ అయిపోతుందంట. ఇంకా దానివల్ల ఇంకా వాడకం అనేది పెరిగిపోద్దేమో నాకు భయంగా ఉంది. చీప్ అయితే పెరిగిపోతే హెల్త్ కూడా అంటే అది చాలా ఫేమస్ డ్రింక్ కింద లెక్క. అంటే వాడి ఆల్కహాల్ సేవించే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, అంటే ఒక పెద్ద రాయల్ డ్రింక్ లాంటిది. సో అది అందులోని యూరోప్లో అది చాలా ఫేమస్ అట, దాని కాస్ట్ తగ్గిపోతుందట. ఇప్పుడు మరి చూడాలి భారతదేశం మీద, ప్రజల మీద దాని ప్రభావం ఎలా ఉంటుంది. సో ఈ మెదడు తాలూకా ఏదో చిన్న కుంచుకుపోయినది కానీ ఎవరైనా కానీ ఆల్కహాల్ ఆపేస్తే మీరు మళ్ళీ రికవర్ అవడానికి అవకాశం ఉంది, పూర్తి కాకపోయినా. డాక్టర్ గారు, మనం కోవిడ్ టైంలో కూడా మాట్లాడుకున్నాము, ఆల్కహాల్ దొరకక అదొకలాంటి అడిక్షన్ వల్ల వాళ్ళ బ్రెయిన్ సరిగా కారణం కూడా మీరు ఇందుకు అడిగారు చూడండి, న్యూరో ట్రాన్స్మిటర్ డిస్రెగ్యులేషన్ అని. న్యూరో ట్రాన్స్మిటర్ మాట డోపమిన్ అని, సెరోటోనిన్ అని ఇవన్నీ ఉంటాయి, అది అస్తవ్యస్తం అయిపోతుంది తయారీ. దానివల్ల ఏంటంటే జరుగుతుంది, ఎవరైతే ఒకసారి ఆల్కహాల్ తీసుకుంటే ప్రయత్నం చేసి మానేద్దాం అనుకున్నా కూడా బ్రెయిన్ మీద దాని ప్రభావం ఎంత ఉంటుందంటే మళ్ళీ సాయంకాలం అయ్యేసరికి అదే లాగుతుంది. అంటే మీరు ఆ ఏరియాని స్టిమ్యులేట్ చేసి పడేశారు, అది పడకపోతే జంక్ ఫుడ్ లాగానండి, ఇంకా అది లేకపోతే అది నడవదు అంతే. నేను చాలా ట్రై చేశానని, వారం ట్రై చేశానని చెప్తాను మహానుభావుడు. వారం రోజులు వేసుకోకుండా మళ్ళీ తర్వాత దానికి ద్విగుణీకృతంగా డబుల్ చేసి మళ్ళీ తీసుకోవడం, ఎవరిని జోక్ చేయడం కానీ కించపరచడం కానీ ప్రయత్నం కాదు. దానివల్ల ఉండేటువంటి ఇబ్బందులు అన్నది డెఫినెట్గా అందులో ఉన్న యువత, భారతదేశానికి ఏదైతే వెన్నుముకైనటువంటి యువతలో ఇప్పటి నుంచి మా మద్యం సేవించడం వల్ల ఎంత ప్రమాదం, భారతదేశం అంతా తగ్గుతున్న సమయంలో యువతలో వాడకం అన్నది పెరుగుతుపోయింది. అందువల్ల ఏంటంటే ఇది అందరూ ఆలోచించాల్సిన విషయం కూడా. అదే కాకుండా చిన్న మెదడు అనుకోండి, చిన్న మెదడు మీద నడక అసలు కంట్రోల్ ఉండదు, బ్యాలెన్స్ పడిపోతారు, దానివల్ల దెబ్బలు తగులుతూ ఉంటాయి. చాలా చూస్తూ ఉంటాము, అది ఆల్కహాల్ తీసుకొని అదే ఎందుకంటే ఈ కోఆర్డినేషన్ అంటాం ఆంగ్లంలో, అంటే ఇవి సరిగ్గా ఒక మాట, ఇప్పుడు మాట చెయ్యి వేలు ఇక్కడ నుంచి ముక్కు ముట్టుకోవాలి, చూసారా, ఇది నార్మల్. ఇప్పుడు అక్కడ రాదు, అక్కడితో ఆగిపోతుంది, ఎందుకంటే చిన్న మెదడు మీద దాని ప్రభావం వస్తుంది. ఆల్కహాల్ వల్ల ఇన్ని ప్రమాదాలు, ముందు చెప్పినట్టుగానే వైట్ మ్యాటర్లో కానీ గ్రే మ్యాటర్లో కానీ ఇన్ని మార్పులు వస్తాయి. ఇప్పుడు B1 కానీ ఇబ్బంది వచ్చిందని అనుకోండి, దానికోసం B1 ఇంజెక్షనే కాకుండా B1 ఉండేటువంటి భోజన పదార్థాలు కూడా తీసుకుంటే మాట నాన్ వెజిటేరియన్స్ వారికి చాలా హ్యాపీగా ఉంది. ఏది, పోర్క్ తీసుకునే వాళ్ళకి పంది మాంసం, ఫిష్ కానీ లేకపోతే లివర్ తీసుకుంటే దానిలో సమృద్ధిగా ఉందట. వెజిటేరియన్స్ కానీ అంటే ఇతనే చిక్కుళ్ళు, బఠానీలు, క్యాబేజు, బ్రౌన్ రైసు, లేకపోతే యోగట్ ఏదైతే పెరుగు ఇలాంటివి తీసుకుంటే దానిలో కూడా సమృద్ధిగా ఉంటుంది. B1 అన్నది రీప్లేస్మెంట్ అన్నది చాలా చాలా ముఖ్యం. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి అంత అవసరం. ఈ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో న్యూట్రియం డెఫిషియన్సీ అనేది చాలా కామన్. అదే B1 మనం చెప్పుకున్నాం, B1 విటమిన్ చాలా లోపిస్తుంది, దానివల్ల వచ్చే దాని పేరే వెర్నికీస్ కోర్సకాఫ్ సైకోసిస్. కంటి చూపులే తగ్గిపోతుంది, తర్వాత ఇంత చెప్పినట్టు అబద్ధాలు చెప్పడం, లేనిపోయిన మాటలు చెప్పడం,
కావాలని చెప్పినట్టు కాదు, వాళ్ళ కంట్రోల్ లేదు. అది దాన్ని కన్ఫాబులేషన్ అంటారు ఇంగ్లీష్లో. అంటే చెప్పిన మాటలకు ఇంకా పొంతలు లేదనమాట. ఏదేమైనా డాక్టర్ గారు, ఆల్కహాల్ అనేది అదొక పాయిజన్ అంతా రాసి ఉంటుంది దాని మీద, అదే కదా తెలిసి కూడా తీసుకుంటాం. అదే చెప్పాను ముందు మాట, న్యూరోటాక్సిన్ అంటే ఒక టాక్సిన్. అంటే మెదడు, నరాలు, వెన్నుపాము. మీరు వెన్నుపాము గురించి అడగండి. వెన్నుపాములో వెన్నుపూసల మధ్య మనకు డిస్క్ అని ఉంటుంది. ఇప్పుడు ఆల్కహాల్ ఏం చేస్తుందండి, మూత్రం ఎక్కువ పోతారండి ఆల్కహాల్ తీసుకునేవాళ్ళు. డిహైడ్రేషన్ అది, డిహైడ్రేషన్. దానివల్ల డైయూరిటిక్ అంటాం. ఇప్పుడు మాటకి ఏదైతే గుండె సరిగ్గా పనిచేయకపోతే కొంతమంది డైయూరిటిక్ ఇస్తారు గుండె పంపు కోసం, వాపులు రాకుండా. ఈ ఆల్కహాల్ వల్ల అంత డిహైడ్రేషన్, డైయూరిటిక్ అయ్యి ఈ డిస్క్లో ఉండేటువంటి వాటర్ క్వాంటిటీ తగ్గిపోతుంది. నెమ్మదిగా అయిపోవడం వల్ల ఏంటి, ఇక నడువు నొప్పి ఎక్కువైపోవడం, సరే బరువు దానివల్ల పెరిగిపోవడం. ఈ నడువు నొప్పి ఎక్కువైపోవడం, ఏదైతే కండరాలు ఏవైతే ఉన్నాయో, లెగమెంట్స్ ఏవైతే లూజ్ అయిపోతాయి, దానివల్ల ఇలా వంకర కావడం, పాస్చర్ సరిగ్గా లేకపోవడం, ఇన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. అదే కాకుండా బాడీలో ఇన్ఫ్లమేషన్, శరీరం అంతా కూడా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల కూడా డిస్క్లో నొప్పి వస్తుంది. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు డ్రైవింగ్ అన్నది అన్నిటికంటే డేంజర్. అసలు మామూలుగా ఏంటంటే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఇప్పుడు టెస్ట్లు ఏవైతే పోలీస్ వాళ్ళు చేస్తారో 100 ml బ్లడ్లో 30 ml కంటే ఉండకూడదు ఆల్కహాల్. దాన్ని దాటితే ఇంకా చాలా ప్రమాదం. ఆ లెవెల్స్ కూడా ఏదో చెక్ చేసుకున్నా, ఇంత ఉంటే ఓకే కనబడదు అట్లా బ్రీత్ అండ్ లేజర్లో. అంటే మరి దానిలో ఇప్పుడు వ్యక్తులు కూడా మద్యం సేవించే వాళ్ళు కూడా ఎక్స్పర్ట్లు అయిపోయారు కదా. దాని నుంచి ఎలా పోలీసులు పట్టుకున్నా కూడా దొరకకుండా ఉండడానికి దానికి చాలా వెతుకుతున్నారు, మార్గాలు అన్వేషిస్తున్నారు. మొత్తం మీద ఆల్కహాల్ అనేది తీసుకోవడం వల్ల ఇన్ని ఇబ్బందులు లోనవుతున్నారు. ఆల్కహాల్ తీసుకున్నా కానీ బ్రెయిన్ని కంట్రోల్లో పెట్టుకోవడం ఎట్లాగా అనేది కూడా చెక్ చేస్తూ ఉంటారు. అంటే దానికి ఏంటంటే చాలా మంది ధైర్యం చేయని చెప్తారంటే, నాకు తీసుకున్నా కానీ ఏం కాదు, నేను శుభ్రంగా ధైర్యం తగ్గేది, డ్రైవ్ చేసేసి వెళ్తున్నాను. కానీ గణాంకాలు ఏం చెప్తున్నాయంటే, ఆ మద్యం తీసుకుని ఎవరైతే డ్రైవ్ చేస్తారో వాళ్ళలో కంటి చూపు సరిగైనా మందం అవ్వడం కానీ, ఏదన్నా ఎదురుగా వచ్చిన వెహికల్ని తప్పించాలన్నా చేయాలన్నా రాత్రి మీద కానీ చేసేటట్టయితే అది కంట్రోల్ లేకపోవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అది అతి విశ్వాసం అయితే ఆ కంటే తప్ప ఆల్కహాల్ తీసుకొని మీరు డ్రైవ్ చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా శాస్త్రానికి చాలా చాలా విరుద్ధం. మీ మెదడు మీ కంట్రోల్లో ఉండదు, లేనిపోని ఇబ్బందులు లోనవుతారు. ఇది నా హెచ్చరిక, నా సలహా కూడా. డ్రైవ్ చేయకపోయినా ఇంట్లో ఉన్నా ఎక్కడ ఏ ప్లేస్లో ఉన్నా వాళ్ళ ఆ మైండ్ కంట్రోల్లో లేకపోతే అసలు మనిషి ఎట్లా డాక్టర్ గారు అసలు? అంటే ఇప్పుడు ఎందుకంటే దీనికి ఇప్పుడు కొంతమంది వాళ్ళు తాలూకు భార్యలే చెప్తుంటారు, మా ఇంటి దగ్గర ఎక్కడ కలడండి, మా ఆయన ఇంటి దగ్గర తాగుతాడు. కానీ దానివల్ల కూడా ఆల్కహాలే కదండి, ఇంటి దగ్గర తాగినా ఎక్కడ తాగినా మిగతా వాళ్ళకి ఇబ్బంది కట్టట్లేదు అని, అది సంతోషమే. అంటే బయట మంచివాళ్ళగా ఉండొచ్చు, కానీ దానివల్ల బ్రెయిన్లో ఎంత ఇబ్బంది అవుతుంది, ఎంత డల్ అయిపోతారు, ఎంత తాలూకా ఆ చురుకుతనం ఎంత తగ్గిపోతూ ఉంటుంది. అంటే కొన్ని సినిమాల్లో మనం చూస్తాం డాక్టర్ గారు, ఆల్కహాల్ తీసుకొని వాళ్ళ ఇంట్లోకి పోవే పక్క ఇంట్లోకి పోయారని, అంటే మైండ్ పనిచేయలేదు, అంతే కదా, కంట్రోల్ లేదు కదండి, కంట్రోల్ లేదు. దానివల్ల అదే ఇప్పుడు ముందు చెప్పాను కదా, అసలు ఆ కమ్యూనికేషన్ అంతా తగ్గిపోతూ ఉంటుంది, ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. దాంతోనే తమ భేదాలన్నీ ఉండవు. అప్పటికప్పుడు వాళ్ళు అలా బిహేవ్ చేస్తారు, పర్మనెంట్గా కూడా బ్రెయిన్ డ్యామేజ్. పర్మనెంట్గా అయితే ఇంకా మరీ ప్రమాదం. ఇన్ని మాటలు చెప్పుకున్నాం కదా, డైరెక్ట్గా బ్రెయిన్లో టాక్సిటీ ఏదైతే ఉందో బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడం, లేకపోతే ఇది కూడా జరుగుతుంది. దాంతో అలాగే విటమిన్ B1 చాలా కామన్ అండి, అది అసలు చాలా డెఫిషియెంట్ అయిపోతూ ఉంటుంది. అసలు మెయిల్లో డెఫిషియన్సీ ఎందుకు చూస్తాము అంటే ఈ ఆల్కహాల్ తీసుకోవడం వల్లే, అంటే B12 డెఫిషియన్సీ కానీ, ఐరన్ డెఫిషియన్సీ కానీ, ఇలాంటివన్నీ కూడా. ఇప్పుడు స్త్రీలలో కూడా వెనకంజి లేదండి, ఎందుకంటే అన్ని రంగాల్లో కూడా హక్కుల కోసం పోరాడే స్త్రీలు కూడా ఇప్పుడు వీళ్ళు తీసుకున్నది 38% అయితే దగ్గర 20% స్త్రీలే, తక్కువేం లేదు. అందువల్ల అంటే ఎవరు ఇక్కడ హాస్యాస్పదం కాకూడదు, ఏంటంటే ఎవరు స్త్రీ పురుష భేదం అని కాదు. ఆల్కహాల్ అనేది ఎవరు తీసుకున్నా మెదడు మీద దాని ప్రభావం ఉందండి. డెఫినెట్గా దానిని సాధ్యమైనంతవరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO వారు చెప్పినట్టుగానే ఎంత మోతాదు తీసుకుంటానన్న దానికన్నా ఎంతవరకు దాన్ని అసలు లేకుండా మేనేజ్ చేయడం అనేది సరైన పద్ధతి. అంటే ఎక్కువ సంవత్సరాలు హాయిగా యాక్టివ్గా చురుకుగా మెదడు పని చేయాలంటే ఆల్కహాల్కి దూరంగా ఉండండి. డాక్టర్ గారు ఒక్కొక్కసారి చెప్తూ ఉంటారు రెడ్ వైన్ మంచిది, తీసుకుంటే గుండె జబ్బు రాదని, అవునా? అది కొంత కాంట్రవర్సీ అండి. దానివల్ల ఏంటంటే కొంతమంది అవునని చెప్తారు. పర్టికులర్గా మనం చూసుకుంటే ఇప్పుడు మీరు రష్యా వెళ్ళండి, లేకపోతే యూరోప్ వెళ్ళండి, చల్లటి దేశాల్లో ఆల్కహాల్ ఎంత ఎక్కువ తీసుకుంటారు. దీనికోసం 2 రకాలుగా కూడా ఉంది. దానివల్ల ఇందాక ఆల్రెడీ WHO వాళ్ళు అసలు నిర్ద్వందంగా చెప్పారు చాలా ప్రమాదం అని. రెండోది ఏదో తీసుకుంటే కొంతమంది డాక్టర్లు కార్డియాలజిస్టులు చెప్పారని ఒక మాట కూడా ఉంది. అది నేను ఆ కాంట్రవర్సీలో అనుకోను, ఎందుకంటే నాకు తెలిసి నాకున్న నాలెడ్జ్ని బట్టి ముఖ్యంగా మెదడు గురించి
ఆల్కహాల్ తాలూకా అప్పుడు మంచి అన్నది సరే లేదు కదా, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. మీకు చెప్పినవన్నీ కూడా నేను చెప్పినవన్నీ ఉన్నాయి. ఎస్, ఆల్కహాల్ తీసుకుంటే బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, లివర్ డ్యామేజ్ అవుతుంది, టోటల్గా హెల్త్ పాడవుతుంది. అంటే మనం ఈ రోజు ఏమిటంటే ముఖ్యంగా మనం మెదడు, నరాలు, వెన్నుపాము దాని మీద మనం దృష్టికి కేంద్రీకరించాం కాబట్టి లివర్ డ్యామేజ్ అవుతుంది, మిగతా అన్నీ కూడా డ్యామేజ్ అవుతాయి. టోటల్ ఆర్గన్స్ అన్ని పోతాయి. అవును. సో యూత్ ఇలాంటి ఫంక్షన్స్, పార్టీస్, ఇది ఒక్కటే నాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే భారతదేశంలో వాడకం అన్నది ఒక విధంగా అదృష్టం ఉంది, తెలంగాణలో కాదు. భారతదేశంలో యావరేజ్ అయితే తగ్గిన సమయంలో ఒకటి తెలంగాణలో చాలా ఎక్కువ వాడకం జరుగుతుంది. రెండవది యూత్ ఏదైతే యువతలు ఈ ప్రాబ్లం ఈ మొదలు పెట్టడం అన్నది అది ఎట్టి పరిస్థితుల్లో కూడా సరైన విషయం కాదని నా అభిప్రాయం. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, చాలా చక్కగా చెప్పారు. ఫాలో అవ్వాలి అందరూ. ఈ ఆల్కహాల్ ఏదైనా ఆల్కహాలే, సో దాన్ని కొంచెం తీసుకుంటారా, ఎక్కువ తీసుకుంటారా, ఏదైనా కానీ డ్యామేజ్ చేస్తుంది. పాయిజన్ ఇస్ పాయిజన్ కాబట్టి బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, టోటల్ ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయి. ఎందుకు బ్రెయిన్ అసలు పనిచేయకుండా పోతుంది అంటే ఇలాంటి ఇది అసలు దాని మీద ప్రభావం ఎంత ఉందో మీరు చాలా చక్కగా వివరించారు. అందరు ఫాలో అవ్వాలని కోరుకున్నాను డాక్టర్ గారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.